సో ఆటోమేటిక్గా 84, 60, 144 ఒక 34 స్ప్రింట్స్ అంటే 184 స్ప్రింట్స్ క్యాల్కులేట్ చేసుకొని మార్నింగ్ నుంచి చేసిన వాళ్ళు పెద్ద ప్లేయర్లు అవుతారు, వాళ్ళు ఇండియా ఆడతారు. ఇప్పుడు నితిన్ వీళ్ళు గోల్ ఉండడం కాదు, గోల్ అచీవ్ చేయాలి, డ్రీమ్ అచీవ్ చేయాలి. సో చదువు చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. మీరు ఒక క్వశ్చన్ అడిగి అబ్బాయి ఎన్సీఏ అన్నాడు, ఎన్సీఏలో పోవాలి అంటే దానికి ఒక స్టాండర్డ్స్ ఉంటాయి. డిఫరెంట్ ఎన్సీఏస్ ఇన్ ఇండియా, నేషనల్ క్రికెట్ అకాడమీస్ ఎట్ బెంగళూరు. లక్ష్మణ్ అని చెప్పి వాజ్ అ పర్సన్ ఇనాగరేట్ అవర్ అకాడమీ ఇన్ 1997. గ్రేట్ ఫ్రెండ్, గ్రేట్ క్రికెట్ ప్లేయర్. దానికి కూడా ఏంటంటే జస్ట్ ఒక ఎగ్జాంపుల్గా ఇప్పుడు అండర్-23 గర్ల్స్ టీమ్ ఉంది, మీరు రాంచీలో సెలెక్ట్ కావాలంటే మీరు ఆ టీం పోవాలంటే మీరు ఒక 1 మైల్ ఫర్ ఉమెన్, ఐమ్ టాకింగ్ అబౌట్ గర్ల్స్, 7 minutes 50 seconds ఉరకాలి. ఆ అకాడమీలో సెలెక్ట్ కావాలంటే 7 minutes 50 seconds మీరు కనుక ఉంటేనే మీకు అకాడమీకి పంపిస్తారు. అక్కడ మళ్ళీ ఎక్స్ట్రా ట్రైనింగ్ ఇస్తారు. సెకండ్ థింగ్, వాళ్ళ షార్ట్ బర్స్ స్ప్రింట్స్ ఉంటుంది, విత్ ఇన్ సెకండ్ 20 meters కానీ 30 meters. వాళ్ళ వర్టికల్ జంప్ చూస్తారు, ఎంత జంప్ ఉందో. ఈ సెలక్షన్ క్రైటీరియా ఉన్నోళ్ళకే క్యాంప్కి రమ్మని లెటర్ ఇస్తారు. అక్కడ పోయినాక వాళ్ళు ఎన్సీఏ నితిన్ చెప్పినప్పుడు ఇంటర్ అకాడమీస్ మ్యాచ్ ఆడిపిస్తారు. వాళ్ళకు బయోమెకానిక్స్, స్ట్రెంత్ కండిషనింగ్ కోచ్, ఫిజియోథెరపిస్ట్ వర్కౌట్ చేసి నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తారు. ఆ లెవెల్ రావాలంటే మనం ఒక లెవెల్ రీచ్ కావాలి. సో మేమేంటంటే వీ ట్రై టు క్యాచ్ ఇట్లా, మేము మాకు తెలుసు కాబట్టి ఆ 1 mile విత్ ఇన్ 7 minutes 50 seconds ఒక అమ్మాయిని ఉరికేయాలి అంటే అబ్బాయిలకు ఈ ఏజ్లో 7 minutes 40 seconds ఉరకాలి అని చెప్పి ఆ విధంగా వీళ్ళకి తెలియకుండా కొంచెం టైం మంచిగా ఎంజాయ్ చేసుకుంటే వర్కౌట్ చేస్తారు. ఇప్పుడు నితిన్, విఘ్నేష్, యువరాజ్ ఎప్పుడు నేను ఫస్ట్ బ్యాచ్లో పెడతాను, ఎందుకంటే వీళ్ళు హైలీ టాలెంటెడ్, వీళ్ళు ఏం చేసి 100% ఇస్తారు అన్నట్టు. సో వీళ్ళు ఫస్ట్ బ్యాచ్ కొద్దిగా తక్కువ ఉంటారు ఇంట్రెస్ట్ లేని వాళ్ళని నెక్స్ట్ బ్యాచ్లో పెడతాము. అలా మరీ కొత్త బిల్లు వస్తారు, లాస్ట్ బ్యాచ్లో పెడతాం. ఎందుకంటే మీరు హైట్ వెయిట్ రేషియో అంటే ఏమీ లేదండి. యువరాజ్ తెలియదు ఏంటంటే ఒక హైట్ వెయిట్ రేషియో ఏంటంటే హైట్ ఇన్ సెంటీమీటర్స్ -100 ఈజ్ ఐడియల్ వెయిట్ ఆఫ్ పర్సన్ అండి. సపోజ్ నా హైట్ 192 centimeters అండి, 6'4", నా వెయిట్ 192 - 100 అంటే 92 kgsలోనే నేను ఉండాలి. 92 plus 9% ఐఎమ్ అలౌడ్, బట్ మోర్ దెన్ 10% 100 దాటి అనుకో నేను ఒబేస్. 92 - 10% ఐఎమ్ అలౌడ్, బట్ బిలో ద అండర్ వెయిట్ అన్నట్టు. దర్ ఇస్ అ ఫార్ములా ఫర్ దాట్.